తెలంగాణ ఏపీ సెట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయదుందిబ మోగించారు. మొదటి 11 ర్యాంకాల్లో 6, 100 ర్యాంకుల్లో 54 ర్యాంకులు నారాయణ విద్యార్థులకే దక్కాయన్నారు. ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించడం విశేషమని తెలిపారు. నారాయణ గ్రూప్ డైరెక్టర్లు పి సింధూర నారాయణ గత 46 సంవత్సరాలుగా టాప్ ర్యాంకులే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల విజయానికి తమ అధ్యాపకులు నిరంతరంగా కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఇంతటి విజయంలో సహకరించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వెబ్సైట్లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి మెయిన్ రీజన్ మా టీచర్స్. నాకు ఇప్పుడు ఎగ్జామ్స్లో తక్కువ వచ్చినా కూడా ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు, కానీ నీకు పోయిన క్వశ్చన్ ప్రతిసారి చూసుకో అని మా టీచర్స్తో పాటు మా సాయిలక్ష్మి మ్యామ్ చాలా మోటివేట్ చేశారు. సో నాకు ఈ ఎంసెట్లో ఈ ఫస్ట్ ర్యాంక్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాని వరకు మేజర్ కాంట్రిబ్యూషన్ వాళ్ళకి వెళ్తుంది. My main source of motivation during the journey was especially my teachers, who constantly kept me motivated during the journey. There were few topics in which I was weak. They made special sats for me so that I can improve those topics. And as a whole, I want to thank the Narayana system, management, teachers and peer group also for this success. I wrote MCET just as a practice test and I did not prepare anything specially for it. My main aim is J Advanced. Yeah, I would like to dedicate this rank to all of my teachers and the management. And then helped me a lot these 2 years because I got to know my mistakes and I got to see the time-wise analysis on each question in, which I had spent a lot of time on or spent very less time on. ఈరోజు రిజల్ట్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హైలైట్ నారాయణ గ్రూప్ నుంచి రాసిన స్టూడెంట్స్లో అసలు స్టేట్ వైడ్ ఫస్ట్ ర్యాంక్స్, దట్ ఈస్ బోత్ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్, 2 స్ట్రీమ్స్లోనూ ఫస్ట్ ర్యాంక్ అన్నది నారాయణ గ్రూప్ నుంచే రావడం అద్భుతమైన విషయం. అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ జేఈ మెయిన్ ఫస్ట్ ర్యాంకర్ విత్ 300 out of 300 స్కోర్. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది మరి ఏ ఇతర విద్యా సంస్థలు కూడా ఇంత టాప్ మార్క్స్తో అచీవ్మెంట్ అన్నది సాధించలేదు.